మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఊహాగానాలు వస్తున్నాయి, చాలా క్లియర్ గా వాళ్లే అవుతారు అనేటువంటి ఒక ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. బట్ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఆ రెండు ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు కదా. మీరు అన్నట్టుగా కొంచెం అసంతృప్తి, అసమ్మతి గళం అంటే ఎలా కేసీఆర్ దాకా చేరగలుగుతుంది ఆ వాయిస్ అనేది? అంటే ఆయనకు అర్థమైంది కొంత బీసీలు అంతా పోలరైజ్ అవుతున్నారు, మన దగ్గర కూడా ప్రెజర్ ఉంది అనేది అర్థమైంది. అర్థమయ్యే ఆయన మద్రాస్కి అధ్యయనం చేయడానికి ఒక టీం పంపించాడు ఆ రోజుల్లో. నేను కూడా అందులో పోయింటిని. అయితే నేను అవన్నీ చెప్పడానికి నేను ఇప్పుడు పార్టీ కండువా వేసుకోలేదు, ఒక అబ్జర్వర్ లాగా పోయిన. ఆయన పిలిచాడు కాబట్టి నో చెప్పలేక మీతో ఎన్నోసార్లు అన్నాను కదా పిలిస్తే నేను పోతాను అని. బట్ నేను బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేను. నేను ఎట్లాగో చెప్పే కాడ చెప్తానే ఉన్నా. ఇంకా మళ్ళీ పార్టీ వాళ్ళకు ఉండే అవకాశం అది నేను ఎందుకు తీసుకోవాలనుకొని నేను చెప్పలేదు. బట్ నేను కంటిన్యూ చేస్తాను. నేను వాళ్ళకి ఇప్పుడు కూడా మీ ద్వారా నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. ఏంటంటే సరే మీ పార్టీలో బీసీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జీరో, ఎవరు నమ్మరు కూడా. ఇప్పుడు ఇస్తారేమో అని నేను చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా అంటే ఒకవేళ ఎస్సీకి ఒకటి బీసీకి ఒకటి ఇస్తే ఇవ్వచ్చు. అది కూడా పార్టీ నుంచి కొంత ఒత్తిడి వస్తేనే ఇస్తాడు. బట్ ఒక్కటి చేయొచ్చు వాళ్ళు. గతంలో బీసీలకు ఏమేం చేశాము, దానివల్ల జీవన ప్రమాణాలు ఎట్లా పెరిగినాయి, అది ఫిషరీస్ కావచ్చు, లేకుంటే గొర్రెలు కావచ్చు, ఇట్లాంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ డాక్యుమెంటేషన్ చేయాలి. నేను ఇచ్చిన సూచనలలో కూడా ఏమన్నా అంటే ఒక 25 సంవత్సరాల పండగ కదా రజతోత్సవం అంటే, 25 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ పెట్టి. ఒక 25 అంశాలను సెలెక్ట్ చేసుకోండి. రోజుకు ఒక అంశం మీద బ్రెయిన్ స్టార్మింగ్ పబ్లిక్లో పోయి వాళ్ళకి చెప్పండి, బుక్లెట్స్ ఇవ్వండి, మీటింగ్స్ పెట్టండి. ఒక్కొక్క స్కీమ్ గురించి ఒకరోజు, ఒక్కొక్క రంగం గురించి ఒకరోజు, 25 పాయింట్స్ మీద 25 అంశాల మీద. అప్పుడు దశాబ్ద ఉత్సవాలు అప్పుడు కొంత ప్రయత్నం జరిగింది, ఒక్కొక్క రంగం గురించి చేశారు. అదే ఇది కంటిన్యూ చేయమని చెప్పాము. అప్పుడు 20 రోజులు చేస్తున్నారు. భవిష్యత్తులో ఒక బీసీ విజన్ ఓ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి. గతంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది 2003లో ఎన్నికల కంటే ముందు అప్పుడు గ్రీన్ పార్క్ హోటల్లో దళిత మేధావులను పిలిచి ఎస్సీ ఎస్టీలకు ఒక విజన్ని ఆ రోజు రూపొందించారు. బీసీల కోసం ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా జలసిద్ధయ్య గారి అధ్యక్షతన అప్పుడు ఒక కమిటీ వేసి ఏదో ప్రయత్నం జరిగింది, కానీ అంత ముందుకు పోలేదు. అది మేనిఫెస్టోలో రాసుకున్నా కూడా 5,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతామని అది జరగలేదు. బట్ ఇది మాత్రం ఒక విజన్ను బీసీలకు ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఈ పార్టీలో కాకపోయినా బీసీలకు కొంత మేలు జరుగుతుందనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలుగుతాయి. ఎందుకంటే ఏ బీసీ ముఖ్యమంత్రి అవుతాడో, ఏ బీసీ పార్టీ పెడతాడో ఏం తెలియదు. బీసీల పార్టీ అయితేనే ఇంతకుముందు చెప్పినట్టుగా వస్తుంది, ఒక్కటి వస్తుందా 4 బీసీల పార్టీలు వస్తాయో కూడా తెలియదు మనకి. మళ్ళన్నా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి బీసీకి ఇస్తాడనగానే కొంచెం అటువైపు ఆలోచిస్తాడు ఆయన. ఇప్పటివరకు ఆయన ఏం ఫెయిల్అవుట్ కాలేదు. ఓన్ పార్టీ పెట్టే బదులు అన్ననే ఉంటే ముఖ్యమంత్రి కావచ్చు కదా. ఎందుకంటే కాంగ్రెస్లో ఈయన కంటే గట్టిగా మాట్లాడే బీసీ ఎవరు లేరు. వాళ్ళ వర్కింగ్ వాళ్ళ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నా కూడా దూకుడుగా పోతున్నాడు కాబట్టి, రేవంత్ రెడ్డి మోడల్లో రాజకీయాలు ముందు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయనకు ఆ పార్టీలో పరిశీలనకైతే వస్తుంది కదా మల్లన్న పేరు. మరి అటువంటి గొప్ప అవకాశాన్ని ఆయన వదులుకుంటాడా, బీసీ పార్టీ పెడతాడా? టీఆర్ఎస్లోకి వెళ్ళైతే ఏ బీసీ బయటకు వచ్చి పార్టీ పెట్టే పరిస్థితి కనబడతలేదు. ఇంకా బీజేపీలో వాళ్ళే బీసీకి అధ్యక్షుని ఇచ్చినప్పుడు అందులో కూడా బీసీలు బయటికి రారు. ఇంకా బయట ఉన్న న్యూట్రల్ ఉన్న వాళ్ళు ఫాలోవర్స్గానే ఉంటున్నారు తప్ప ఓ పార్టీ పెట్టి ముందుకు పోదామన్న ఆలోచన కనబడతలేదు. కొంతమంది ఉద్యమకారులు ఎవరైతే కృష్ణయ్య గారితో గతంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కొంతమంది మాత్రం పార్టీ పెడితే బాగుండు అన్నట్టుగా వాళ్ళ లోపల ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆ స్థాయిలో పెడితే అది నిలబడుతుందా? అన్ని పార్టీలు బీసీ నాదం ఇచ్చినప్పుడు బీసీలు పార్టీ పెట్టినా కూడా బీసీ ఓటు చీలిపోతాయి. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా బీసీలు ఎదుర్కొంటారు. బట్ ఒకటి పాజిటివ్ ఫీచర్ ఏంటంటే రాజ్యాధికారం రావాలనే ఆకాంక్షకు బలం చేకూరుతుంది రోజు రోజుకు. కాబట్టి చూడాలి భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది. పార్టీ పెడితే అది క్లిక్ అవుతుందా, లేకుంటే కేసీఆర్ అన్ని విషయాలలో తెలంగాణ పట్ల అవగాహన వ్యక్తి, పరిపాలనను చాలా అద్భుతంగా చేశాడు. వ్యక్తిగతంగా ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా సంక్షేమం అభివృద్ధి విషయంలో ఎక్కడో ఉన్న అట్టడుగున ఉన్న తెలంగాణను అన్ని పారామీటర్స్లలో టాప్ 5 ప్లేస్లోకి తీసుకొచ్చాడు. కాంగ్రెస్ ఎంత తిట్టినా కూడా మొన్న వేసిన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఏ రంగం ఎంత ప్రగతి, ఎంత ప్రోగ్రెస్ రికార్డ్ అయిందని చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ అయితే మొత్తం ప్రపంచంలోనే గ్రోత్ రేట్లో తెలంగాణ ఫస్ట్ ఉంది అని చెప్పింది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు కేసీఆర్ ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ సీఎం.
కాబట్టి ప్రజలలో కంపారిజన్ కేసీఆర్తో పోల్చుకుంటారు రేవంత్ రెడ్డిని. పోల్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి కంటే ఎన్నో రెట్లు కేసీఆర్ గొప్పగా కనబడతాడు. అంటే ఆయనకున్న విజన్ కానీ ఆ అడగకుండానే వరాలు ఇచ్చిన పథకాలు కానీ. కాబట్టి ఎమోషనల్గా పోయి ఒక మంచి వ్యక్తిని సీఎం కాకుండా మాంతడం మనమే ఇదివరకు చెడగొట్టాం మళ్ళీ చెడగొట్టుకుందామా, ఇట్లాంటి రీథింకింగ్ అనేది వస్తుంది రాబోయే రోజుల్లో. నాకు తెలిసి అయితే ఒక 1 to 2 years వరకు కేసీఆర్ పెద్దగా బయటకు వచ్చి చేసేదేమి ఉండదు. ఎలక్షన్ ఇయర్లో ఏమన్నా బయటకు వచ్చి చేస్తాడేమో. ఎప్పటిలాగానే అక్కడ ఆయన డైరెక్షన్ ఇచ్చుకుంటూ వచ్చిన వాళ్ళని ఇంత ముందు కంటే కొంచెం లిబరల్గా కలుసుకుంటూ ముందుకు పోతారని అనిపిస్తూ ఉన్నది. ఆయన రావాల్సిన అవసరం లేదు, అలాంటి కంప్లైంట్స్ కూడా రావంటారా? అంటే ఎందుకంటే అందరినీ కలుస్తున్నప్పుడు ఎందుకు వస్తాయి? మొన్న మేము పోయినాడు విషయం చెప్పడానికి బర్త్డే రోజు పోతే 10,000 మంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలిసిన వాళ్ళు 10,000 మంది ఉంటారు దాదాపు. ప్రతి ఒక్కరు సెల్ఫీ దిగారు ఆయన దగ్గర పోయి. అంటే అంతకుముందు 3-4 రోజుల నుంచి ఇదే రద్దీ ఉందని చెప్పాడు. కాబట్టి కొంత ఆయన లోపల కలవాలనే ఒకటి అది రెక్టిఫై చేసుకున్నట్టు కనబడుతూ ఉంది. బట్ ఉద్యమకారులు అందరినీ పిలిపించి గతంలో తన వెంట ఉన్న వాళ్ళకి ఆ గౌరవం ఇస్తాడా అనేది చెప్పలేము మనం. కాకుండా కేసీఆర్లో మాత్రం కొంచెం మార్పు వచ్చింది, కొంత పాజిటివ్ కనబడ్డది. ఆయన లోపల ఉత్సాహం వచ్చింది, ఇంతకుముందు లేనంత యాక్టివ్గా ఉన్నాడు. అది కాన్ఫిడెన్స్ కూడా కనబడతా ఉంది. అది కనబడతా ఉంది. స్టార్టింగ్లో పదవి పోయిందని ఒక దిగాలు కనబడేది. బట్ ఆ తర్వాత కాలంలో దాన్ని ఓవర్కమ్ అయ్యాడు ఆయన. మళ్ళీ మనమే వచ్చేది, ఇంకెందుకు ఆలస్యం అన్నట్టు ఉన్నది ఆయనకి. 4 రోజులు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఈసారి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనల్ని ఎక్కిస్తారు గద్దెకు ప్రజలు అనేది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. బట్ బీజేపీ థ్రెట్ అనేది ఉంది ఆయనకు, అది తెలుసు. బయటికి అంత కార్యకర్తలకు క్యాడర్కు విశ్వాసం ఇచ్చినా కూడా బీజేపీ నుంచి ఒక థ్రెట్ అయితే ఉంటుంది. ఎందుకంటే యాంటీ కాంగ్రెస్ ఓట్ అనేది స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయినప్పుడు కొంత టీఆర్ఎస్కి వచ్చినా కూడా కొంత బీజేపీకి పోతుంది. ఇప్పుడు ఆయన పోటీ బీజేపీతోనే ఉండాలి, బీజేపీ నుంచి తనను రక్షించుకోవాలి. ఈ యాంటీ కాంగ్రెస్ ఓటు బీజేపీ దిక్కు పోకుండా తన దిక్కు తెచ్చుకోవాలి. కాబట్టి సెలెక్టెడ్గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ మీద ఆయన ఫోకస్ చేయాలి. ఎక్కడ ఏ నాయకుడు బీజేపీ దిక్కు పోతున్నాడు, ఇదివరకు పోయిన వాళ్ళని వెనక్కి రప్పించుకోవాలి. ఇప్పుడు గతంలో తనతో పాటు పనిచేసిన వాళ్ళని కూడా అవసరమైతే వాళ్ళని రప్పించుకొని భోజనం పెట్టి మీరు మళ్ళీ రండి, మన గూటికి మనం వస్తే బాగుంటుంది, మళ్ళీ అక్కడ ఎందుకు ఇది ఆ పార్టీ గురించి ఈ పార్టీ వల్లనే మనం ఇట్లా ఓడిపోవడం జరిగింది, మళ్ళీ ఎందుకు అటువైపు, ఇవాళ మనకు 8 మంది ఎంపీలు మన వాళ్ళు ఉండుంటే ఇట్లా ఉండేదా బడ్జెట్లో, ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ తన గూటికి రప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఎంతోమంది కాంగ్రెస్ నుంచి బీజేపీలో పోయి వివేక్ లాంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు కదా. కాబట్టి టీఆర్ఎస్ నుంచి కూడా ఈటల రాజేందర్ ఒకవేళ అధ్యక్షుడైనా లేదా ఎంపీగా ఉన్నా ఆయన రాడు. బట్ కింది క్యాడర్ను ఆయన వెనక్కి రప్పించుకోవచ్చు. మొన్న తుల ఉమ ఉంది, ఎలక్షన్ల ముందు ఆమెను మళ్ళీ వెనక్కి రప్పించుకున్నాడు. అట్లా అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఒక స్పెషల్ ఫోకస్తో బీజేపీని కనుక ఆయన ట్యాకిల్ చేయకపోతే బీజేపీ మళ్ళీ థ్రెట్ అవుతుంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా పనికిరాదు. సో ఎంత కాంగ్రెస్ నుంచి ఒక అధికారం అనేది మాకు వస్తుంది, ప్రజలు మాకు ఇస్తారు అనుకున్నప్పటికీ అక్కడ బీజేపీ అనే ఒక బ్యారియర్ ఉంది, దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. పైకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన లోపల కనబడ్డా కూడా ఈసారి అంత ఈజీగా పోవడం అనిపిస్తున్నది. బీజేపీ పట్ల లోపల ఆయనకు ఆలోచన ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయనకు ఆ విషయాలలో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎలక్షన్ల ముందు ఓవర్ కాన్ఫిడెన్స్తో దెబ్బతిన్నాడు కాబట్టి అది గుణపాఠం తీసుకుంటే మాత్రం బీజేపీని తక్కువ అంచనా వేయడు. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.